నేపాల్ ఇన్సిడెంట్ ని చూసి ఇన్స్పైర్ అయిన మన ఇండియన్ యూత్ రీసెంట్లీ బీహార్ లో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దేనికి, ఎందుకు, మొత్తం వీడియోలో చెప్పేసి పూర్తిగా వినండి. సో రీసెంట్లీ బీహార్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది ఏంటంటే 1,20,000 టీచర్ రిక్వైర్మెంట్ పోస్ట్ వదులుతామని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ ప్లేట్ తిప్పేసింది. 1,20,000 పోస్ట్ ఇచ్చేదే లే, జస్ట్ 27K వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇష్టం ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే లేకుంటే వదిలేండి అని చెప్పి ముక్కు సూటిగా చెప్పేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? 1,20,000 పోస్టులు ఇస్తామని చెప్పి ఇప్పుడు సగం కూడా ఇవ్వకుండా జస్ట్ 27K వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి చెప్పడం ఏంటి? సో దీనివల్ల జనాలు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ స్టూడెంట్స్ డిమాండ్ ఏంటంటే మాకు 1,20,000 పోస్ట్ కావాల్సిందంటే కావాల్సిందే అని వాళ్ళ డిమాండ్. నేపాల్ జెన్జీ ఎలా యూనైటెడ్ గా పవర్ఫుల్ గా ప్రొటెస్ట్ చేశారో బీహార్ యూత్ కూడా అలాగే పవర్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. అక్కడ అంతమంది జనాలు రోడ్డు మీద ప్రొటెస్ట్ చేయడం చూసి పోలీసులు లాఠీ చార్జెస్ చేసి ప్రొటెస్టర్స్ ని డిస్పర్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ అదంతా అక్కడ ఉన్న యూత్ ని ఆపలేకపోయింది. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా యూత్ ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో కూడా నేపాల్ లాగా బిగ్ యూత్ రెవల్యూషన్ అవుతుందా? నాకు తెలిసినంత వరకు నేపాల్లో జరిగినంత బీవత్సవం మన ఇండియాలో జరగదు. ఎందుకంటే మన గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం రాదు కదా. మీరు ఇలానే ఉండాలి అంటే మనం అలానే ఉంటాం. మనం ఎందుకు అలా ఉండాలని చెప్పి ఏ రాజకీయ నాయకుడు మనం క్వశ్చన్ చేయం కదా. సో మనం ఇలా సైలెంట్ ఉంటే కంట్రీ ఎలా క్లీన్ అవుతుంది? నేపాల్ జెన్జీ యూత్ ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్. మన రైట్ కోసం ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో సో ఇక్కడ బీహార్ యూత్ కూడా చేస్తున్నదే. ఇది జస్ట్ జాబ్స్ కోసం ప్రొటెస్ట్ కాదు, ఆ రైట్స్ కోసం ప్రొటెస్ట్, వాళ్ళ రెస్పెక్ట్ కోసం ఫైట్, గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం కోసం ఫైట్. సో మీరు కూడా ఒక యూత్ అయితే ప్రొటెస్ట్ ని సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను మళ్ళీ చూడాలనుకుంటే ఫాలో అవుట్ చేయండి.